హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు బిర్యానీ చేస్తున్నా అన్నాను కదా. చికెన్ ముక్కల్ని ఒక పావు గంట పాటు మసాలాలో వేపుకున్న తర్వాత 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నానండి. నీళ్లు కూడా పోసుకొని బాగా తెరలనివ్వాలి. ముందుగానే రైస్ వేసామంటే ముద్దలాగా అయిపోతుంది. ఈ చికెన్ దమ్ బిర్యానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ ట్రై చేయకపోతే మాత్రం. దాంట్లో కాంబినేషన్ కర్రీస్ ఏం లేకపోయినా బాగానే ఉంటుందండి. జస్ట్ ఈ విధంగా గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను, దాంతోపాటు పెరుగు చట్నీ. బియ్యం కూడా వేసేసి చక్కగా ఈ విధంగా పైన ఏదైనా బరువు పెట్టుకున్నామంటే 20 మినిట్స్ పాటు కదిలీకుండా ఉంచుకున్నామంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ, దాంతోపాటు కలర్ఫుల్గా కూడా ఉంది కదా. అసలే చలికాలం, దానితోడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఈ విధంగా చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. బాయ్ ఫ్రెండ్, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.